ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా? టుడే we are starting women health and diseases. చిన్న చాప్టరే, కాకపోతే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఈజీ చాప్టర్ కూడా. ఒక్కసారి చదివి రిపిటేషన్ చేసుకుంటే సరిపోద్ది. కాన్సెప్చువల్గా ఏముండదు, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సినవి ఇక్కడ. ఓకేనా? అన్నీ గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి ఇక్కడ. ఎక్కువ ఏం స్ట్రెయిన్ తీసుకోవాల్సినవి ఏముంటాయి, టు ది పాయింట్ ఉంటుంది చాప్టర్ ఇది. అండ్ బెస్ట్ చాప్టర్ అని కూడా చెప్పొచ్చు. మంచి నాలెడ్జ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంసీక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఇందులో, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? వన్ సెకండ్. ఓకే. సో హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్. సో హెల్త్ని ఎలా సర్టిఫై చేస్తాం మనం? ఓన్లీ ఒక ఏదైనా డిసీజ్ రాకుంటేనే సర్టిఫై చేస్తాము అని అంటే కాదు. ఫిజికల్గా అండ్ మెంటల్గా అండ్ సోషల్ వెల్బీయింగ్ టోటల్గా కంప్లీట్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఉంటే, అంటే మెంటల్ ప్రెషర్ కూడా లేదు అని అంటే అదొక అన్హెల్దీ పార్ట్ అని చెప్పొచ్చు. అన్హెల్దీ అని అంటే డిసీజ్ వచ్చిందనే కాదు, మెంటల్ ప్రెషర్ ఉండగా కూడా అన్హెల్దీ అని కూడా చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు థెరపీ సెక్షన్స్ కూడా వెళ్ళిపోతారు. ఎందుకు? మెంటల్గా డిస్టర్బ్ అయ్యి లేదు అని అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు థెరపీ సెక్షన్స్ కూడా వెళ్ళిపోతారు. అది కూడా వెల్బీయింగ్లోకి రాదు అన్నమాట. ఓకేనా? సోషల్ వెల్బీయింగ్ అని అంటే కొంత పీపుల్ ఎట్లా ఉంటారంటే సోషల్లో అంత యాక్టివ్గా ఉండరు. సో సమ్ పీపుల్ ఎట్లా అని అంటే అంత ఇంటరాక్షన్స్ ఉండవు. ఇంట్రోవర్ట్ అని కూడా ఉండొచ్చు వాళ్ళు. ఇంకా ఇంట్రోవర్ట్లో ఇంట్రోవర్ట్ ఇంకా ఎక్కువ అసలు అందరితో మింగిల్ అవ్వకపోవడము, అంటే దే ఆర్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అట్లా. సో వాళ్ళకు కూడా మెంటల్లీ ఏదైనా ప్రెషర్ ఉంటే, ట్రామా ఉంటే అట్లా బిహేవ్ చేస్తారు. సో కొన్ని హెల్త్ అనేవి జెనెటిక్ డిసార్డర్స్తో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్కి, లేదనంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్లో అంటే రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, అండ్ వాటర్ ఎంత అవసరమో బాడీకి అంతకంటే తక్కువ తీసుకుంటే డిహైడ్రేషన్, లేదు ఎక్కువ తీసుకుంటే సోడియంస్ పొటాషియం లెవెల్స్ పడిపోవడం. సో వాటర్ తీసుకోకపోవడం, మళ్ళీ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే రెస్ట్ లేకపోవడం. ఓకేనా? రెస్ట్లెస్గా ఉన్నాము అని అంటారు. కొన్ని హ్యాబిచువల్ చేంజెస్ అని అంటే ఇప్పుడు ఎక్కువ వర్క్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనకు తినకుండా పండుకుంటాం. లేదనంటే తినేసిన టైం టు టైం తినమన్నమాట. ఓవర్ 1కో 12కో ఇట్లా ఎక్కువ టైం తినే అంటే ఆ హ్యాబిట్ ఏదైతే ఉందో మనం చేంజ్ చేసుకుంటున్నాం. రెగ్యులర్గా తినకుండా ఆ టైం చేంజ్ చేసుకుంటున్నాం. వాటి వల్ల మనకి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కంబైన్డ్గా మంచి ఫుడ్ తీసుకొని, మంచి ఎక్సర్సైజ్ చేసి, వాటర్ తీసుకొని, అండ్ రెస్ట్ కూడా పర్టికులర్గా తీసుకొని అవాయిడ్ చేయకపోవడం. సిరీస్ చూస్తా మొత్తం రెస్ట్ మొత్తం నిద్ర మొత్తం వదిలేసి సిరీస్ చూసి సిరీస్ కంప్లీట్ చేసి 1కో 2కి పడుకుంటే ఇంకా మార్నింగ్ లెవర్ ఇంకా. సో అది టైం. సో మైండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇమ్యూన్ సిస్టమ్. సో మైండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇమ్యూన్ సిస్టమ్ అని అంటే మైండ్ ఎట్లా ఇమ్యూన్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే త్రూ నర్వస్ సిస్టమ్. మనం ఏవైతే థాట్స్ ఉంటాయో అవిటితో ఎండోక్రైన్ సిస్టమ్. సో హ్యాపీగా ఉంటే అప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. సాడ్గా ఉన్నప్పుడు సాడ్ హార్మోన్స్ అప్పుడు రిలీజ్ అయినప్పుడు మనం సాడ్ ఉంటాం. సో మైండ్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ థాట్, ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్.
సో యాక్టివ్గా ఉండండి క్లాస్లో ఎందుకు అని అంటారు టీచర్స్. ఎప్పుడైనా మీలో లెసన్స్ చెప్పేటప్పుడు కానీ ఏదైనా యాక్టివ్గా మాట్లాడడానికి ట్రై చేయిస్తారు మీతో. ఎందుకు అని అంటే మైండ్ యాక్టివేట్ చేయడానికి. మైండ్ యాక్టివేట్ చేసినా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో అప్పుడు సెన్సరీ ఆర్గన్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటే అప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కువ ఉంటుంది. మైండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్కి మైండ్కి ఉన్న రిలేషన్ ఏంటి అని అంటే బాడీ యాక్టివ్గా ఉంది అని అంటే దెన్ సర్క్యులేషన్ అనేది యాక్టివ్గా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ అనేవి ఏవైతే ఉంటాయో బ్లడ్లో టీ లింఫోసైట్స్, ఆ లింఫోసైట్స్ అనేవి యాక్టివ్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అలాగే వాటి యొక్క పని వాటి చేస్తూనే ఉంటాయి. కాబట్టి మైండ్ యాక్టివ్ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా యాక్టివ్ ఉన్నట్టే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆర్గాన్స్ కానీ డిసీజెస్ ఎప్పుడు అని అంటే ఆర్గాన్స్ కానీ ఎఫెక్ట్ అవ్వడం, లేదంటే ఏదైనా సిస్టమ్ బాడీలో ఒక సిస్టమ్ అనేది ఏదైనా డైవర్స్గా ఎఫెక్ట్ అయిపోయింది అని అనుకోండి, అప్పుడు డిసీజ్ కాజ్ అయింది అన్నట్టు. అంటే రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్ కంటే ఏమైనా చేంజెస్, బాడీ టెంపరేచర్ హీట్ అవ్వడము, లేదు అని అంటే లైక్ ఎక్కువ ఆకలి వేయకపోవడము, సమ్టైమ్స్ ఇవి కూడా సిమ్టమ్సే. ఫుడ్ తిన్నా కూడా అరగకపోవడం, వామిట్ చేయడం, కొంచెం సిక్నెస్గా అనిపించడం, రెస్ట్లెస్గా అనిపించడం. సో బాడీ అనేది సిమ్టమ్స్ని చూపిస్తుంది అట్లా. సో అది నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ చిన్న కార్టూన్ ఉంది చూడండి. హెల్దీ బాడీ, హెల్దీ మైండ్, హెల్దీ హ్యాపీ లైఫ్. ఓకేనా. సో డిసీజెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఇన్ఫెక్షియస్ ఇంకా నాన్ ఇన్ఫెక్షియస్. ఓకే, ఇన్ఫెక్షియస్ ఏంటి అని అంటే ట్రాన్స్మిట్ ఫ్రమ్ 1 పర్సన్ టు అనదర్ పర్సన్. ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటే అది ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అన్నమాట. త్రూ ఏ మీడియం అయినా అవ్వచ్చు, కాకపోతే ట్రాన్స్మిట్. ఇప్పుడు కరోనా అన్నట్టు దీనికి ఎగ్జాంపుల్. అది ఒక్క పర్సన్ దగ్గరికి వెళ్తే ఇంకొక పర్సన్కి, అప్పుడు ఇట్లా లాక్డౌన్లో మొత్తం క్వారంటైన్ చేసేసారు కదా ఎవరైనా పర్సన్స్ వస్తే. ఎందుకంటే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అన్నమాట. ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అయిపోద్ది, ఈజీ స్ప్రెడ్ అయిపోద్ది. ఆ డిసీజెస్ అనేవి కమ్స్ అండర్ ఇన్ఫెక్షియస్. నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే విచ్ కెనాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. సో డు నాట్ ట్రాన్స్ఫర్. ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి అది ట్రాన్స్ఫర్ కావదన్నమాట. సో డిసీజెస్ అనేవి ఎట్లా ఏవైతే కాజ్ చేస్తున్నాయో వాటిని ప్యాథోజన్, ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే కాజ్ చేస్తున్నాయో వాటిని ప్యాథోజన్స్ అని అంటున్నాం. నెక్స్ట్ పారాసైట్స్ ఏంటి అని అంటే అవే ప్యాథోజన్స్. పారాసైట్స్ అంటే దే ఆర్ లీవ్ అండ్ హోస్ట్ మీద లీవ్ చేసి హోస్ట్ నుండి ఆ ఫుడ్ని సక్ చేస్తూ ఉంటాయి. సో వాటిని పారాసైట్స్ అని అంటున్నాం. సో ఇవి ఏంటి అని అంటే కొన్ని ప్యాథోజన్స్ అనేవి హార్మ్గా ఉంటాయి హోస్ట్కి, కొన్ని ప్యాథోజన్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీటిని ఏమంటారు, సింబయోటిక్ అసోసియేషన్ అని అంటాం. అంటే దాంట్లో ఒకరికి ఫుడ్ ఇస్తున్నారంటే ఇంకొకరికి షెల్టర్ ఇస్తున్నారు, అప్పుడు అది సింబయోటిక్ అసోసియేషన్. ఒక పారాసైట్స్లో కొన్ని పారాసైట్స్లో ఏంటి అంటే అవి ప్యాథోజన్స్ కాబట్టి, ప్యాథోజన్స్ అంటే అవి డిసీజ్ కాజ్ చేస్తున్నాయి ఒక హోస్ట్కి, కాబట్టి దే ఆర్ హార్మ్ టు హోస్ట్. ఓకేనా. నెక్స్ట్ గుడ్ హ్యూమర్ హైపోథిసిస్ అని అంటే గుడ్ హ్యూమర్ అని అంటే మంచిగా నవ్వుతున్నామంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఈజీగా, అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది, ఈజీగా ఏమైపోద్ది అని అంటే ఈజీగా యాక్టివేట్ అయిపోయి మంచిగా, అంటే వి ఫీల్ గుడ్ ఆ టైంలో. సో ఇది ఏంటి అని అంటే ప్రపోజ్డ్ బై హిపోక్రట్స్ అండ్ ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్ ఏమంటున్నది అని అంటే, సో మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ని అలాగే బ్యాలెన్స్ ఆఫ్ సెటన్ హ్యూమర్స్ని కంట్రోల్ చేసుకున్న ఉంటే అది హెల్దీగా. సో సమ్ పర్సన్స్ విత్ బ్లాక్ బాయిల్ ఆర్ బిలాంగ్ టు ద హాట్ పర్సనాలిటీ వుడ్ బి హ్యావ్ ఫీవర్స్. అప్పట్లో ఫీవర్స్ అనే వాటి ఎవరైతే ఇట్లా బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంది బాడీ టెంపరేచర్ అని అంటే వాటిని బ్లాక్ బాయిల్గా కన్సిడర్ చేసేవాళ్ళు అన్నమాట. సో ఇక్కడ కొన్ని పిగ్మెంటెన్సెస్ ఉండేవంటే ఆ టెంపరేచర్ బేసిస్ మీద వాళ్ళు ఇది అని చెప్పేసి బ్లాక్ బాయిలా లేదంటే ఎల్లో బాయిలా ఇట్లా అనేవి కన్సిడర్ చేసేవాళ్ళు అన్నమాట. సో విలియం హార్వే అతను ఏం చేశాడంటే బ్లడ్ సర్క్యులేషన్ని డిస్కవర్ చేశారు. అలాగే బాడీ యొక్క టెంపరేచర్ని బట్టి బ్లాక్ బాయిల్ అనేది ఎంతవరకు అని అంటే ఇప్పుడు హై ఫీవర్ అని ఇప్పుడు అంటున్నాం కదా, అప్పట్లో బ్లాక్ బాయిల్ అని అనేవాళ్ళు అనమాట. సో దాన్ని ఎట్లా కన్సిడర్ చేశారంటే యూజింగ్ థర్మోమీటర్ని యూజ్ చేసి బాడీ టెంపరేచర్ బేసిస్ మీద బ్లాక్ బాయిల్ అని చెప్పేవాళ్ళు అనమాట. నెక్స్ట్ కామన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఉన్నాయి. ఏంటి కామన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని అంటే చూద్దాం. సో నార్మల్గా టైఫాయిడ్ అనే వర్డ్ వినే ఉంటాం మనం. సో దాని యొక్క ప్యాథోజన్ అంటే అదొక మైక్రో ఆర్గానిజం ఏదైతే కాజ్ చేస్తుందో దాన్ని ఏమంటున్నామంటే సొలమెల్లా టైఫీ అని అంటున్నాం. ఓకేనా. అండ్ ఇది ఎట్లా ఎంటర్ అవుతుంది అని అంటే ఎంటర్స్ ఫుడ్తోని వాటర్తోని ఎలా వస్తుంది బాడీలోకి వెళ్ళి ఎంటర్స్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్
అండ్ టు మైగ్రేట్ స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిన తర్వాత దాని యొక్క ఏదైతే పాపులేషన్ ఉంటుందో పెంచేసుకొని దాని ఫుడ్ తీసుకొని తర్వాత వేరే ఆర్గన్స్కి బ్లడ్ నుండి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటి అని అంటే టైఫాయిడ్ ఫీవర్ అని అంటే ఇప్పుడు మీరు నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే అడుగుతారు డాక్టర్ సిమ్టమ్స్ లాస్ట్ 1 వీక్గా కానీ లాస్ట్ 2-3 డేస్లో మీకున్న సిమ్టమ్స్ ఏంటి, ఫీవర్ ఎంత ఉంది, స్టమక్ పెయిన్ ఉందా, హెడేక్ ఉందా, కాన్స్టిపేషన్ ఉందా, లేదనంటే వీక్గా ఫీల్ అవుతున్నారా, ఏమైనా బాడీ పెయిన్స్ ఉన్నాయా, హెడేక్ ఉందా, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు టు రిలేట్ ద డిసీజ్. అంటే అక్యురేట్గా రిలేట్ డిసీజ్ చేసి వాటికి ఒక టెస్ట్లు రాసిస్తూ ఉంటారు. ఓకేనా. దీనికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి టైఫాయిడ్ ఫీవర్కి అని అంటే హై ఫీవర్ బిట్వీన్ 39°C టు 40°C మధ్యలో ఉంటుంది అన్నమాట. తర్వాత హెడేక్, వీక్నెస్, తర్వాత స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్, లాస్ ఆఫ్ యాపిటైట్. లాస్ ఆఫ్ యాపిటైట్ అని అంటే ఒక్కొక్కసారి మన హెల్త్ బాగాలేనప్పుడు మన బాడీలో శక్తి అనేది ఉండదు అన్నమాట. ఏదైనా వర్క్ చేద్దామని అన్నా కానీ శక్తి అనేది ఉండదు. అంటే అంత ఎనర్జీ ఉండదు. ఫీల్ సిక్, మంచిగా సిక్గా ఫీల్ అయిపోయి పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలన్న అలా ఉంటుంది. సో అది లాస్ ఆఫ్ యాపిటైట్ అని అంటే. అండ్ ఇంటెస్టైనల్ పర్ఫొరేషన్ అని అంటే ఇది ఎక్కడ స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది కదా, స్మాల్ ఇంటెస్టైన్లో పోర్స్ చేయడం కానీ ఆ పోర్స్ చేసేసి దాని నుండి ఫుడ్ ఏవైతే రిలీజింగ్ హార్మోన్స్ కానీ సీలియస్ కానీ వాటిని ఎఫెక్ట్ చేయడం. ఓకేనా. సో ఇట్లాంటి కొన్ని కండిషన్స్లో డెత్ కూడా అక్కర్ అవ్వచ్చు సివియర్ కండిషన్స్లో. ఓకేనా. సో వైడల్ టెస్ట్ కన్ఫర్మ్ చేసి ఓకే దీనికి చేసే టెస్ట్ ఏది అని అంటే వైడల్ టెస్ట్ చేసి ఈ కన్ఫర్మ్ చేస్తారనమాట. ఇది ఓకే టైఫాయిడ్ అనేది కన్ఫర్మ్ చేస్తారనమాట. ఓకేనా. వైడల్ టెస్ట్ చేసే శాంపుల్స్ అనేది సో ఇది పాజిటివ్ అనేది ఇట్లా వైడల్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ బుక్లో ఏంటి అని అంటే మేరీ మాలన్ అన్న ఒక వ్యక్తి ఏంటి అని అంటే తను ఒక క్యారియర్ అన్నమాట, టైఫాయిడ్ యొక్క క్యారియర్. ఇది ఇన్ఫెక్షియస్ కాబట్టి ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి వెళ్తుంది. తను ఒక కుక్ అన్నమాట. అంటే తను మంచి ఇట్లా వంట చేసి పెట్టేది అన్నమాట ఇంట్లలో. అయితే ఆమె ప్రొఫెషనల్ కుక్ అని కూడా చెప్పొచ్చు. సో తనకి నార్మల్గా టైఫాయిడ్ మేరీ అని కూడా పేరుంది. ఎందుకనంటే టైఫాయిడ్ 1 సెకండ్ సో టైఫాయిడ్ అనేది చాలామందికి స్ప్రెడ్ చేసింది అన్నమాట తను ఒక క్యారియర్గా ఉన్నప్పుడు. సో అలా నెక్స్ట్ వన్ వచ్చేసి నిమోనియా అంటే ఇక్కడ లంగ్ యొక్క అల్వోయిలీ ఎఫెక్ట్ అయిపోద్ది. సో ఇక్కడ ఏంటి అని అంటే అల్వోయిలీ ఏదైతే ఉంటుందో అది అంటే కొద్దిగా ఫ్లూయిడ్తో ఫిల్ అయిపోయి ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది అయిపోద్ది. సో ఇబ్బంది అయినప్పుడు ఏంటి అని అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి రావడం, నార్మల్గా దగ్గు రావడం, శ్వాస అందకపోవడం ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో నిమోనియాలో కాజ్ చేసే ప్యాథోజన్ ఏది అని అంటే స్ట్రెప్టోకోకస్ నిమోని, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజే అనేది 2 ఉంటాయి ప్యాథోజన్స్. సో ఇవేంటి అని అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్మిషన్ ఎట్లా జరుగుతుంది అని అంటే ఇన్హేలింగ్ డ్రాప్లెట్స్. అంటే ఎవరైతే తుమ్మినప్పుడు కానీ తుప్పర్లు పడుతూ ఉంటాయి కదా, కొన్ని డ్రాప్లెట్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. లేదంటే స్నీజ్ చేసినప్పుడు కానీ సో అట్లాంటి డ్రాప్లెట్స్ రిలీజ్ అయినప్పుడు త్రూ ఏరోజల్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు. సో ఏరోజల్స్ అని అంటే ఇట్లా మీరు ఏదైనా చూసే ఉంటారు లైక్ ఆస్తమా పేషెంట్స్ కానీ నిమోనియా పేషెంట్స్ కానీ ఇట్లా ఆక్సిజన్ లాంటి ట్యూబ్ ఉంటుంది, దాన్ని కొట్టేసుకున్నప్పుడు కొన్ని ఏరోజల్స్ అనేవి బయటకు వస్తాయి. అంటే అక్కడ వాళ్ళ నోట్లో నుండి వచ్చినప్పుడు అవి మనము తెలియకుండానే పక్కన ఉంటే వి విల్ బ్రీత్ అన్నమాట. సో అప్పుడు మనకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే షేరింగ్ గ్లాసెస్ యూటెన్సిల్స్ అంటే అక్కడ వాళ్ళు తింటారు, వాళ్ళ నోట్ నుండి కానీ వాళ్ళ సలైవా నుండి కానీ ఏదైనా ఉంటుంది, మనం వాష్ చేసినా కూడా కొన్ని టైమ్స్ అవి వెళ్ళిపోవు. సో అట్లాంటి టైంలో సో ఓకేనా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అది. సో వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఫీవర్, వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటి అని అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, కొన్ని ఆక్సిజన్ అందకపోవడము, లేకపోతే ఆక్సిజన్ అందినా కూడా అంత అక్కడ
అల్వాయిలీ దగ్గర ట్రాన్స్మిషన్ జరగకపోవడము, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనే ట్రాన్స్మిషన్ జరగకపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది పెరగడము బాడీలో, అట్లాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. లంగ్స్ ఎఫెక్ట్ కావడము, లంగ్స్లో ఫ్లూయిడ్ ఎక్కువ అయిపోవడము, సో ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. తర్వాత ఫీవర్, చిల్స్ అంటే ఇట్లా వణుకుడు వచ్చేయడము, చలి ఎక్కువ. నెక్స్ట్ కఫ్ ఎక్కువ, పొడి దగ్గు రావడం, ఇంకా హెడేక్. సివియర్ కేసెస్లో ఏమైపోద్ది అంటే లిప్స్ అండ్ ఫింగర్స్ అనేవి గ్రే కలర్ అండ్ బ్లూయిష్ కలర్లో మారిపోవడము. నెక్స్ట్ ఇంకొకటి కామన్ కోల్డ్. ఇది ఏంటి అని అంటే నోస్కి రెస్పిరేటరీ ప్యాసేజ్కి మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తుంది, కానీ లంగ్స్కి చేయదు. దీనికి ఉన్న డిఫరెన్స్ అది. నిమోనియా అయితే లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తే, ఇక్కడ కామన్ కోల్డ్ ఓన్లీ నాసల్ ప్యాసేజ్, నోస్, నాసల్ ఛాంబర్, అంతే. ఈ రెండింటిని ఇన్ఫెక్ట్ చేస్తుంది అంతే. ముందున్న వాటిని లంగ్స్ ఏదైతే ఉందో అది ముందున్నది ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఓకేనా, నిమోనియానే ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇది పీవైక్యూ, విచ్ ఎఫెక్ట్స్ ద లంగ్స్ అనేది. సో రైనో వైరస్ అనేది అంత ఎఫెక్ట్ చేయదు. ఇది మనకు తెలిసిందే. నార్మల్గా ఎప్పుడన్నా కూల్ ఐటమ్స్ తిన్నాం, ఇప్పుడు చలికాలంలో కానీ చల్లనీళ్ళు స్నానం చేసిన, కొంతమందికి వెదర్ పడక కొన్ని డస్ట్ అలర్జీస్ వల్ల ఇట్లాంటి ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు 3 to 7 days వరకు నార్మల్గా ఉంటుంది. యాంటీబయోటిక్స్ తీసుకున్నా కూడా 3 to 7 days మాత్రం ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఒక్కళ్ళకి వచ్చిందంటే ఇంకొకళ్ళకి కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఓకేనా, 1 second. సో ఇలా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక్కళ్ళకి వచ్చింది అని అంటే ఇంకొకళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. మనకు వచ్చిందంటే మనతో ఆడుకునే బ్రదర్ సిస్టర్స్కైనా, మన మదర్కైనా, మన ఫాదర్కైనా, సో కంటిన్యూ ఇది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఇది అంత ఇన్ఫెక్షియస్ ఏం కాదు, తగ్గిపోద్ది. సో ఇది ప్యాథోజన్ వచ్చేసి రైనో వైరస్ అన్నమాట. నెక్స్ట్ ఇది ఎందుకనంటే ఇన్హేలింగ్ డ్రాప్లెట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ కఫ్, స్నీజెస్ అండ్ కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ లైక్ పెన్స్, బుక్స్, కప్స్, అలాగే డోర్ నాబ్స్, కంప్యూటర్ యాక్సెసరీస్ ఎక్సెట్రా, ఇట్లాంటివి అన్నమాట. సో సిమ్టమ్స్ ఏంటి అంటే నాస్టల్ కాగ్నేషన్ అండ్ డిశ్చార్జ్ అంటే నాసల్ ఛాంబర్ నుంచి వచ్చే మ్యూకస్ అన్నమాట. అండ్ ఫీవర్, హెడేక్, సోర్ థాట్ అంటే గొంతు గర్గర్ అనడం, కఫ్, హార్స్నెస్ అండ్ టైడ్నెస్, ఇట్లాంటి సిమ్టమ్స్. నెక్స్ట్ వన్ మలేరియా, ఇంపార్టెంట్ పీవైక్యూస్ వచ్చాయి దీని నుండి. సో దీని యొక్క ప్యాథోజన్ ఏంటి? ప్లాస్మోడియం. ఎస్పీ అంటే స్పీసీస్, ఇది ఒకటి జీనస్. ఓకే, ప్లాస్మోడియం వైవాక్స్ అయినా అవ్వచ్చు, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ఫాల్సిఫేరం. ఓకేనా, ఫాల్సిపారం. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా అంటే దీన్ని బై బైటింగ్ ఆఫ్ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. ఓకేనా, నెక్స్ట్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే హై ఫీవర్ ఉంటుంది, అంటే రియాకరింగ్ అని అంటే రీక్యూరింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 3-4 daysకి మళ్ళీ టెంపరేచర్ హై అవ్వడం, మళ్ళీ తగ్గడం, ఒక 3-4 daysకి టెంపరేచర్ హై అవ్వడం, మళ్ళీ తగ్గడం. సో ఇట్లాంటి చిల్స్ కానీ ఫీవర్స్ కానీ కంటిన్యూగా వస్తే అది మలేరియా అని లైక్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తారనమాట. సో ఇక్కడ హీమోజోయిన్ అనే టాక్సిన్ అనేది ఒకటి ప్లాస్మిన్ ఏదైతే రిలీజ్ చేస్తుందో, ప్లాస్మోడియం ఏదైతే రిలీజ్ చేస్తుందో దానివల్ల ఈ ఫీవర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం, కానీ ఈ బ్లడ్ సెల్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల అలాగే మన బాడీ కూడా టెంపరేచర్ పెంచుకుంటుంది. ఎందుకు? యాంటీబాడీస్ అనేవి రిలీజ్ చేసి అక్కడ ఫైట్ చేయాలి కాబట్టి అప్పుడు మన బాడీని తొందరగా హీట్ చేస్తుంది. ఓకేనా, దానికి మెయిన్ కాజ్ ఏంటి అని అంటే ఆ ప్యాథోజన్ ఏదైతే రిలీజ్ చేస్తుందో దానివల్లనే. ఓకేనా, హీమోజోయిన్ అనే టాక్సిక్స్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, సో ఇది లైఫ్ సైకిల్ ఉంది ప్లాస్మోడియంది. సో ఇప్పుడు నార్మల్గా ఇది 2 phases జరిగిద్ది. సో దీనికి 2 hosts కావాలి, 2 hosts కావాలి రిక్వైర్డ్. ఒకటేమో మస్కిటో, సెకండ్ ఏమో హ్యూమెన్. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. హ్యూమెన్ హోస్ట్ ఉన్నప్పుడు ఏంటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఒక దోమ వచ్చి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో వచ్చి కుట్టిన తర్వాత
ఆ మస్కిటోలో ఉన్న అంటే ఆమె సెలవరీ గ్లాండ్స్లో మాత్రం ఆ స్పోరోజైట్స్ అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో మస్కిటో సెలవరీ గ్లాండ్స్లో ఉన్న స్పోరోజైట్స్ అనేవి పర్సన్ యొక్క బ్లడ్లోకి ఎంటర్ అయ్యింది. సో ఓకే, అయితే ఆ పారాసైట్స్ ఏవైతే ఉంటాయంటే ఇక్కడ స్పోరోసైట్స్ ఆర్ నథింగ్ బట్ పారాసైట్స్. ఇప్పటికి ప్రజెంట్ పారాసైట్స్ అనేవి బ్లడ్లోకి ఎంటర్ అయింది. బ్లడ్ నుండి మన బాడీ అన్ని ఆర్గన్స్కి వెళ్తుంది కదా. సో అప్పుడు ఏంటి, లివర్ వరకు వెళ్ళినప్పుడు దే ఎంటర్ ఇంటూ హెపాటిక్ సెల్స్. హెపాటిక్ సెల్స్లోకి వెళ్తాయి. హెపాటిక్ అని వచ్చిందంటే లివర్, అక్కడ హెపాటిక్ సెల్స్లోకి వస్తాయి. హెపాటిక్ సెల్స్కి వచ్చి అక్కడ వాటి అంటే రావడం ఒకటో రెండో వస్తున్నాయి అనుకుందాం ప్రజెంట్ పుట్టినప్పుడు. సో అప్పుడు 1-2 పారాసైట్స్ రెండే మాత్రం వెళ్ళిన తర్వాత హెపాటిక్ సెల్స్కి వెళ్ళి ఆ సెక్షువల్ రిప్రొడక్షన్ చేసి, అంటే లివర్ సెల్స్, హెపాటిక్ సెల్స్ ఆర్ లివర్ సెల్స్ ఆర్ వన్ ఓన్లీ. సో అవి ఏం చేస్తాయంటే అసెక్షువల్ రిప్రొడక్షన్ చేసి వాటి యొక్క పాపులేషన్ పెంచుకుని సో ఆ సెల్స్ని బర్స్ట్ చేసి బయటకు వస్తాయి. ఆ సెల్స్ హెపాటిక్ సెల్స్ అనేవి ఇట్లా పలగొట్టేసి ఇట్లా అక్కడనే సెల్స్ అనేవి అక్కడ ఉన్న ఫుడ్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు మన బాడీలో అన్ని బ్లడ్ వెళ్ళేటప్పుడు ప్రోటీన్స్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అలాగే గ్లూకోజ్ ఎవ్రీథింగ్ అమినో యాసిడ్స్ అన్ని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్క సెల్ టిష్యూస్ సెల్ వరకు ఇస్తూ ఉంటుంది కదా. సో హెపాటిక్ సెల్స్కి వచ్చిన ఫుడ్ ఏదైతే ఉంటుందో ఇవి తిని ఇవి పెరిగి మంచిగా అవి రిప్రొడక్షన్ చేసుకొని వాటి పాపులేషన్ అనేది పెంచుకొని ఆ సెల్ నుండి పలగొట్టేసి ఆ సెల్ నుండి బయటకు వచ్చి బ్లడ్లో కలుస్తాయి మళ్ళీ. సో రిలీజ్ ఇన్ టు ద బ్లడ్. మళ్ళీ ఆ బ్లడ్ ఏం చేస్తా అంటే అక్కడ కూడా కొన్ని ఆర్బీసీస్లోకి ఎంటర్ అవుతాయి. మళ్ళీ బ్లడ్లో కూడా మనం చూసాం కదా, డబ్ల్యూబీసీస్ ఉంటాయి, ఆర్బీసీస్ ఉంటాయి, లింఫోసైట్స్ ఏవి థ్రోంబోసైట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఉంటాయి కదా, ఆర్బీసీసీకి ఎంటర్ అవుతాయి. సో ఆర్బీసీలో ఎందుకు అయితే ఎంటర్ అవుతాయి అంటే డివైడ్ ఆఫ్ న్యూక్లియస్ ఉండదు అందులో. సో అందుకు ఓకేనా, న్యూక్లియస్ ఉండదు కాబట్టి దే హ్యావ్ స్పేస్ ఫర్ సెక్సువల్ రిప్రొడక్షన్ అన్నమాట. సో అక్కడ మైటోకాండ్రియా ఉండదు, అలాగే రైబోసోమ్స్ ఉండవు. సో టు ఫైట్ అగెనిస్ట్ అన్నమాట వీటికి. అది ఆర్బీసీస్కి వెళ్ళి సో ఆర్బీసీలో ఏంటి మళ్ళీ ఇక్కడ కూడా వాటి యొక్క రిప్రొడక్షన్ అనేది పెంచుకున్నాక ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళినా అక్కడ మళ్ళీ పాపులేషన్ పెంచేసుకొని అవి కూడా బస్ చేసినప్పుడు కొన్ని హిమోజోయిన్ అనే ప్రోటీన్ అనేది అప్పుడు రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో హిమోజోయిన్ రిలీజ్ చేసినప్పుడు ఏంటి, ఆ బ్లడ్లో కలిసినప్పుడు అది మనకు ఎఫెక్ట్ అయిపోద్ది. ఆ హిమోజోయిన్ ప్రోటీన్ అనేది టాక్సిక్ కాబట్టి మన బాడీకి ఎఫెక్ట్ అయిపోయి ఫీవర్ రావడం కానీ సిమ్టమ్స్ చూపించడం స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు హ్యూమన్ హోస్ట్ అనమాట. హ్యూమన్లో ఇప్పటి వరకు ఏంటి, అక్కడ దోమ కుట్టిన తర్వాత అవి పారాసైట్స్ అనేవి మన బాడీలోకి ఇంజెక్ట్ అయిపోయినాయి. అవి ఎట్లా వెళ్ళినాయి, బ్లడ్తోని లివర్ సెల్స్ వరకు వెళ్ళినాయి. లివర్ సెల్స్లో అసెక్షువల్ రిప్రొడక్షన్ చేసుకొని వాటి యొక్క పాపులేషన్ పెంచుకొని అక్కడ నుండి మళ్ళీ ఆ సెల్ పలగొట్టుకొని మళ్ళీ బ్లడ్లోకి వచ్చినాయి. బ్లడ్లో ఎక్కడికి వెళ్ళినాయి, ఆర్బీసీకి వెళ్ళినాయి. ఆర్బీసీలో కూడా ఒక్కొక్కటి వెళ్ళినప్పటికి కూడా అవి కూడా వాటి యొక్క పాపులేషన్ పెంచేసుకొని ఆ బ్లడ్ ఏం చేస్తున్నాయి, ఆర్బీసీని కూడా వలగొట్టుకొని బ్లడ్లోకి వచ్చి హిమోజోయిన్ అనే ప్రోటీన్ని రిలీజ్ చేసినాయి. అలాగే ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆర్బీసీలో ఇవి స్పోరోసైట్స్ ఇప్పుడు అసెక్షువల్ రిప్రొడక్షన్ చేసినాయి అని అంటే వాటి యొక్క గ్యామెట్స్ అనేవి ఇప్పటి వరకు సెక్షువల్ స్టేజ్కి వచ్చేసినాయి. అవి ఎప్పుడు చిన్న స్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాయి. ఓకేనా, చిన్న స్టేజ్ ఉన్నప్పుడు స్పోర్స్ ఉన్నప్పుడు వచ్చినాయి. సో ఇక్కడ తింటూ పెరిగినాయి. ఈ స్టేజ్ అంతా పెరుగుతూ వచ్చినాయి అంటే దే ఆర్ అంటే వాటి ప్యూబర్టీ ఏజ్ వచ్చేసింది ఇక్కడికి. ప్యూబర్టీ అని అంటే వేరే గ్యామెట్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ దే ఆర్ రెడీ ఫర్ రీప్రొడక్షన్. మళ్ళీ ఇంకో ఆఫ్ స్ప్రింగ్ రావడానికి దే ఆర్ రెడీ. సో ఇక్కడ ప్యూబర్టీ ఏజ్కి వచ్చేసినాయి. వాటి యొక్క గ్యామెటోసైట్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. సెక్షువల్ స్టేజ్ అనేది ఇక్కడ వరకు స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ మీరు ఏంది గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఓన్లీ ఆ సెక్షువల్ రిప్రొడక్షనే జరిగిద్ది ఇక్కడ హ్యూమెన్లో. ఓకే, నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఎక్కడ జరిగిద్ది అని అంటే మస్కిటోలో. ఓకేనా, సో ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ ఇంకొక క్యారియర్ ఏదైతే ఉందో మస్కిటో వచ్చి మళ్ళీ హ్యూమెన్కి కుట్టింది అనుకోండి మళ్ళీ. సో అప్పుడు ఏం చేస్తుందంటే దే ఆర్ ఎక్స్చేంజింగ్. ఇప్పుడు పర్సన్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ఏదైతే ఉందో ఇప్పుడు అప్పటికి మస్కిటో ఏదైనా క్యారీ చేస్తలేదు అనుకోండి, నార్మల్గా వచ్చి కుట్టగానే ఇవి ఏంటంటే బ్లడ్ తాగేది కదా మస్కిటో. సో ఇవి ఎంటర్ అవుతాయి మస్కిటోలోకి. ఎంటర్ కాగానే ఆ మస్కిటో ఏంటి, ఈ గ్యామెటోసైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కుట్టింది అనుకోండి, అవి ఏమైపోతే మస్కిటోలోకి వెళ్ళిపోయి మస్కిటోలో సలైవరీ గ్లాండ్లో స్టిక్ అయిపోతాయి. ఆ గట్లో ఉంటాయి అన్నమాట. సలైవరీ గ్లాండ్లోకి వెళ్ళిపోయి వాటి యొక్క ఫర్టిలైజేషన్ చేసుకుంటాయి. ఫర్టిలైజేషన్ ఇన్ మస్కిటోస్ గట్. సో
మస్కిటో గట్లో ఎక్కడైతే ఫర్టిలైజేషన్ చేసుకొని అక్కడ సెలవర్ గ్లాండ్లోనే మళ్ళీ స్పోరోసైట్స్ అనేవి అంటే వాటి యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ వస్తాయి కదా, సెక్సువల్ రిప్రొడక్షన్ జరిగిన తర్వాత స్పోర్స్ వస్తాయి కదా, ఆ స్పోర్స్ అనేవి ఇక్కడ అంటే స్పోర్స్ ఆర్ నథింగ్ బట్ మళ్ళీ పారాసైట్సే. ఆ చిన్న చిన్న స్పోర్స్ అనేవి ఇలా ఇక్కడనే ఉంచుకొని ఇక్కడ సెలవర్ గ్లాండ్లో స్టోర్ అయి పెట్టుకుంటుంది. అది వెళ్ళి మళ్ళీ సెలైవా రిలీజ్ చేసి ఇంకొక హోస్ట్ని కొడుతుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ అసెక్షువల్ రిప్రొడక్షన్ చేసుకొని మళ్ళీ అక్కడ గ్యామెటోసైట్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మస్కిటోలోకి వెళ్ళాం. సో ఇది లైఫ్ సైకిల్ అన్నమాట, కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇలా ఓ సర్కిల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది దాని యొక్క లైఫ్ సైకిల్. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే హెంటోమీబా హిస్టలేటికా ఆర్ అమైబయోసిస్, అమైబాయిక్ డిసెంటరీ అని కూడా అనొచ్చు. సో దీని యొక్క ప్యాథోజన్ ఏంటి అంటే ఎంటమీబా హిస్టలేటికా. దీని యొక్క ట్రాన్స్మిషన్ మోడ్ ఏంటి అని అంటే హౌస్ ఫ్లైస్. సో ఏంటి అంటే ట్రాన్స్మిట్ పారాసైట్స్ యొక్క ట్రాన్స్మిషన్ అన్నమాట, ఫ్రమ్ ఫీకస్ కానీ ఫుడ్ అండ్ వాటర్ కానీ ఇట్లాంటి దాంట్లో ట్రాన్స్మిట్ అన్నమాట. ఏంటి అంటే ఫీకస్ అని అంటున్నారంటే ఇప్పుడు హౌస్ ఫ్లైస్ వెళ్ళి బయట ఎక్కడెక్కడో మురికిలో ఉండి మళ్ళీ వచ్చి మన ఫుడ్ మీద వాళ్ళంటే అది మనం తిన్నాం అనుకోండి ఇంకా అంతే. సో అది సో దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అని అంటే కాన్స్టిపేషన్, అబ్డోమినల్ పెయిన్, క్రాంప్స్, స్టూల్స్ విత్ ఎక్సెస్ మ్యూకస్ బ్లడ్ వస్తే, ఓకేనా, ఏదైతే స్టూల్ ఉంటుందో దాంట్లో ఎక్సెస్ బ్లడ్ కానీ ఎక్కువ వస్తే ఇది కాజ్ అయిందని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి ఆస్కరిస్. సో ఆస్కరిస్ అని అంటే ఇంటెస్టైనల్ పారాసైట్ అని కూడా నిక్ నేమ్ అనుకోవచ్చు అట్లా. సో దీని యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి అంటే సాయిల్, వాటర్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి ఏవి తెచ్చినా కానీ వాష్ చేసి తినాలి. సో వాష్ చేయకుండా తినేస్తే ఇట్లాంటివి అనేవి కడుపులోకి వెళ్ళిపోతాయి. సో ఇంటెస్టైనల్లోకి వెళ్ళి ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాటి ఫీడ్ చేస్తే అన్నమాట వెయిన్స్ మీద కానీ లేదనంటే సీలియా స్కిన్ మీద కానీ మ్యూకసల్ లేయర్ మీద కానీ ఇట్లాంటి మీద ఫీడింగ్ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది సో కంటామినేటెడ్ విత్ ఫీకస్ కంటైనింగ్ ఎగ్స్ ఆఫ్ పారాసైట్స్. సో ఇది అయిన తర్వాత ఇంటెస్టైనల్ అంటున్నాం కాబట్టి ఈ పారాసైట్స్ యొక్క ఏవైతే ఉంటాయో మనం ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉందని అనుకోండి, సపోజ్ ఏదైనా పర్సన్కి ఇన్ఫెక్ట్ అయింది, ఆస్కరిస్ ఇన్ఫెక్ట్ అయింది అని అంటే అతని ఫీకస్లో కూడా ఇటువంటి సెల్స్ ఎగ్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏదైతే దాని యొక్క వెక్టర్ ఉంటుందో అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుందో అది వచ్చి ఇక్కడ ఆలినప్పుడు ఆ ఎగ్స్ అనేవి తీసుకెళ్ళి ఆ పారాసైట్స్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లోకి పంపిస్తుంది, ఇంకో హోస్ట్లోకి. సో అది అప్పుడు వీటి మీద కూడా స్టూల్ నుండి వచ్చే బ్లడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు దాంట్లో కూడా ఇవి ఉంటాయి అన్నమాట చిన్న చిన్న. సో ఇవి నార్మల్గా సిమ్టమ్స్ ఏం చేస్తాయి అని అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ, మస్కులర్ పెయిన్, ఫీవర్, అనేమియా, బ్లాకేజ్, ఇంటెస్టైనల్ ప్యాసేజ్. సో ఫీవర్ అనేది కామన్గా ఉంటుంది అన్నింటిలో. ఎందుకనంటే చెప్పాను కదా రీజన్, మన బాడీ ఏం చేస్తుంది ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఫారెన్ పార్టికల్ మన బాడీలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ దాన్ని ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు మన బాడీ అనేది కంటిన్యూస్గా హీట్లోనే ఉంచడానికి ట్రై చేసి హీట్ ప్రొడ్యూస్ చేసి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది, బాడీ యొక్క టెంపరేచర్ని. సో అది ఒకవేళ ఎక్కువ ప్యాథోజన్స్ ఉండి అప్పుడు ఏంటంటే హై ఫీవర్కి వెళ్ళిపోతుంది. సో అది నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి ఫిలారియాసిస్ అంటే ఎలిఫెంటియాసిస్. దీంట్లో ప్యాథోజన్ వచ్చేసి ఫిలారియల్ వామ్, వుచరేరియాలో 2 టైప్స్ ఏంటి అంటే వుచరేరియా బ్రాంకాఫిటా అండ్ వుచరేరియా మలాయి. ఓకేనా? సో ఇది ఏంటి అంటే ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో, అక్కడ అనాఫిలస్ మాస్కిటో, ఇక్కడనేమో ఫీమేల్ క్యూలెక్స్ మాస్కిటో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే లింపాటిక్ వెజిల్స్, లింపాటిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో లింఫ్ మనకు పాస్ అవుతూ ఉంటుంది కదా, లింఫ్ సిస్టమ్ అనేది లింపాటిక్ సిస్టమ్ మీద ఈ విజిల్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఈ వామ్స్ వెళ్ళి వీటి మీద లోవర్ లిమ్స్, మెయిన్గా ఏంటి అంటే కాళ్ళు, ఇవిలో అప్పర్ లిమ్స్ అంటే చేతులు, లోవర్ లిమ్స్ అంటే కాళ్ళు, ఈ కాళ్ళ మీద ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి అన్నమాట ఇవి. సో ఆ లింఫ్ని సక్ చేసుకుంటా అక్కడ అందకుండా ఇన్ఫెక్షన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్గన్స్లో ఏదైతే లింఫ్ ఉందో సరిపడా రాక సో అక్కడ ఇన్ఫ్లమేషన్ అని అంటే స్వెల్లింగ్ లాంటిది, ఎక్కువ స్వెల్ అవ్వడం లాంటిది జరిగిద్ది.
సో ఏంటి అని అంటే మెనీ ఇయర్స్ వరకు ఆర్గన్స్లో ఉంటాయి అవి, తర్వాత ఎఫెక్ట్ చూపిస్తాయి. జెనిటల్ ఆర్గన్స్ మే బీ డిఫార్మ్డ్, ఓకేనా. వీటి మీద కూడా లోవర్ అబ్డామిన్లో కాజ్ అవుతుంది కాబట్టి అన్ని ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇది ఎఫెక్ట్ చూపించడం జరిగింది అన్నమాట. సో నెక్స్ట్ వన్ రింగ్ వామ్స్. ఓకే, ఇది కూడా సేమ్. ఓకే, రింగ్ వామ్స్ ఇది ఫంగల్ డిసీజ్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్యాథోజన్ ఏంటి అని అంటే మైక్రోస్పోరం, ట్రైకోఫైటన్, ఎపిడర్మోఫైటన్, అండ్ దే ఆర్ సీన్ ఇన్ ఏంటి అంటే గోరెన్ అని అంటే మన అబ్డామిన్, మన లోవర్ లిమ్స్ అంటే మన కాళ్ళు అబ్డామిన్ అటాచ్ అయ్యే రీజియన్ని గోరెన్ అని అంటాం. సో ఇక్కడ బిట్వీన్ టోస్ కానీ కాళ్ళ మధ్య అలా అప్పుడప్పుడు కాళ్ళు జడినాయి అని అంటాం, ఎక్కువ పని చేస్తూ ఉంటే నీళ్ళల్లో కానీ ఉష్కలో కానీ. సో ఎందుకంటే రింగ్ వామ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల నార్మల్గా. సో ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి అంటే సాయిల్, యూజింగ్ ఆఫ్ టవల్స్, అంటే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుండి టవల్స్ కానీ, అంటే ర్యాషెస్ ఉన్న పర్సన్ ఏవైతే వాళ్ళు వేసుకున్న తర్వాత అవి డ్రెస్సెస్ అనేవి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి డ్రెస్ కూడా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి మనం వేసుకుంటే మన స్కిన్ మీద అవి మళ్ళీ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఎక్కడ ఉంటాయి అంటే మాయిశ్చర్ ప్లేసెస్లో కానీ, టు హెల్ప్ ఫంగి, ఇది ఫంగల్ డిసీజ్ కాబట్టి మాయిశ్చర్ ప్లేసెస్లో ఎక్కువ గ్రో అవుతూ ఉంటాయి. సో అక్కడ మనకు కాళ్ళల్లో కానీ ఇక్కడ మనకి ఎక్కువ గాలి తాకని ప్లేసెస్లో ఏంటి అంటే అవి చూస్ టు గ్రో ఎక్కువ. సో దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే డ్రై స్కేల్ లేసెన్స్ ఆన్ స్కిన్, అంటే ఇట్లా స్కేలీ లేసెన్స్ అంటే ఇట్లా ర్యాషెస్ రావడం కానీ, అక్కడనే ఉండి ఎర్రగా అయిపోయి మొత్తం పుండులాగా ఫామ్ అవ్వడం కానీ, నెయిల్స్ స్కాల్ప్లో కానీ నెయిల్స్లో కానీ ఇంటెన్స్ దురద రావడం, ఓకేనా. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటి అని అంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి, కీప్ ద బాడీని క్లీన్గా ఉంచుకోవాలి, అండ్ కంటిన్యూస్గా క్లీన్ వాటర్ తాగాలి. అంటే ఎక్కువ మంచిగా లేని వాటర్ కానీ అట్లాంటి అన్హెల్తీ లేని వాటర్ కానీ ఏమన్నా హైజీన్గా లేని వాటర్ కానీ తీసుకోవద్దు అన్నమాట, ప్యూరిఫైడ్ వాటర్ కానీ తీసుకోవాలి. కొంతమంది డైరెక్ట్ బోర్ నుండి తాగిస్తూ ఉంటే అలా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండి ఎనమిల్ లేయర్ అనేది ఎఫెక్ట్ అయ్యి పండ్ల మీద ఇట్లా ఎల్లో కలర్లో అయినట్లాంటిది ఫామ్ అవ్వడం జరిగింది. ఎనమిల్ లేయర్ అనేది ఎఫెక్ట్ అయిపోద్ది ఫ్లోరైడ్ వల్ల. సో ఇక్కడ ఏంటి అంటే మంచిగా ప్యూరిఫైడ్ టీఎంటీ చెక్ చేసుకొని మంచి వాటర్ అయితే తాగడం, సో డ్రింకింగ్ వాటరే తాగడం. ఇంకా నెక్స్ట్ ఫుడ్ కూడా మంచి హైజీన్ ఫుడ్, ఇట్లా ఈగలు ఆల్నవి కాకుండా మంచి ఫుడ్ తీసుకోవడం, ఓకేనా. కేర్. ఇంకా పబ్లిక్ హైజీన్ ఏంటి అంటే ఏమైనా ప్రాపర్ డిస్పోజబుల్ ఏదైనా మనం వేస్టేజ్ ఉంటే దాన్ని మంచి డిస్పోజబుల్ చేయాలి. ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటే అక్కడ చెత్త పేరుకుపోయి అక్కడ మస్కిటోస్ రావడం అట్లాంటివి జరుగుతాయి. తర్వాత పీరియాడిక్ క్లీనింగ్ అంటే మన చుట్టుపక్కల రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే డిస్ఇన్ఫెక్షన్స్ ఆఫ్ వాటర్, అంటే ఏదైనా వాటర్ ఏదన్నా చెరువులు లాంటివి ఏమైనా ఉంటే డిస్ఇన్ఫెక్ట్స్ అనేవి వాడడం, ఓకేనా. రిజర్వాయర్స్, పూల్స్, పూల్స్ ఆర్ ట్యాంక్స్, స్విమ్మింగ్ పూల్స్ ఇట్లాంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది డిస్ఇన్ఫెక్ట్స్ అంటే ఏంటి అని అంటే అక్కడ ఇన్ఫెక్ట్స్ రాకుండా కొన్ని డిస్ఇన్ఫెక్ట్స్ అనేవి దొరుకుతాయి ఉంటాయి, స్ప్రేస్ కానీ లేకుంటే పౌడర్ కానీ ఇట్లాంటివి రెగ్యులర్గా వేస్తూ ఉంటారు ఇన్ఫెక్షన్స్ రాకుండా అవి చనిపోవడానికి ఏమైనా ప్యాథోజన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్కి ఎవరైతే ఉంటారో వాటి యొక్క కాంటాక్ట్ కానీ, అంటే ఎయిర్బోర్న్ డిసీజెస్ అంటే ఇట్లాంటి నిమోనియా లాంటివి కానీ రైనో వైరస్ లాంటివి కానీ తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇన్ఫెక్టెడ్ పర్సన్స్కి పక్కన ఉండకుండా దూరంగా ఉండడం కానీ, మాస్క్ యూజ్ చేయడం కానీ ఇట్లాంటివి. ఇంకొకటి ఏంటి అంటే స్టాండర్డ్ ప్రాక్టీసెస్ హైజీన్ అంటే పబ్లిక్లో ఉన్నప్పుడు, అంటే కొంతమంది ఇప్పుడు బస్సులలో చూడండి నార్మల్గా వాళ్ళు ఆకు ఏదో పానో వేసేసుకొని అక్కడనే ఉంచేస్తూ ఉంటారు. అవి అక్కడ ఇంకో పర్సన్ వచ్చినప్పుడు అక్కడ అంత గ్రీజీ అంత ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఇక అక్కడ కొన్ని ప్యాథోజన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అక్కడనే. సో ఇట్లాంటివి చేయకుండా మంచిగా పబ్లిక్లో కూడా స్టాండర్డ్ హెల్త్ మెయింటైన్ చేయడం. ఇంకొకటి ఏంటి కంట్రోల్ అండ్ ఎలిమినేట్ వెక్టర్స్ ఏంటి విచ్ ఆర్ అంటే ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందో దాన్ని వెక్టర్ అని అంటున్నాం. ఇప్పుడు ఒక పారాసైట్ని క్యారీ చేసుకొని ఇప్పుడు మా హ్యూమన్కి ఇస్తుంది అని అంటే ఏది మస్కిటో అనేది వెక్టర్, ఓకేనా. మస్కిటో అనేది వెక్టర్. అక్కడ కూడా మనము బయోటెక్నాలజీలో కూడా చూసాము, రిక్వైర్డ్ డిఎన్ఏని తీసుకొని హోస్ట్కి ఇస్తుంది, అది వెక్టర్. అంటే ఏదైతే యూజ్ చేస్తున్నామో మధ్యవర్తిని వెక్టర్ అని అంటున్నాం. సో వెక్టర్స్ ఏవైతే మస్కిటోస్ కానీ, హౌస్ ఫ్లైస్ కానీ, ఈగలు కానీ, దోమలు కానీ మా చుట్టుపక్కల రాకుండా ఉండడానికి చూసుకోవాలి అన్నమాట. ఉన్నా కానీ రెప్లికెంట్స్ అనేవి వాడి
రెప్లికెంట్స్ అంటే ఆలోట్ కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి వాడి వాటిని చంపడం కానీ ఇట్లాంటివి. మళ్ళీ వర్షాకాలంలో ఏంటి అంటే అక్కడక్కడ వాటర్ అనేది అవుతూ ఉంటుంది, స్టాగ్నెంట్ వాటర్, అందులో ఇట్లాంటి పురుగులు వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వల్ల ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరిగిద్ది. సో స్టాగ్నెంట్ వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చుట్టుపక్కల. నెక్స్ట్ ఏవైతే మనకు డస్ట్ పట్టేసి కొన్ని స్పైడర్స్లు ఉండే దగ్గర ఇట్లా జాలీలు ఎట్లా ఫామ్ అయిపోయి మన ఇండ్లలో ఎప్పుడైనా ఒక 2-3 మంత్స్ ఇంట్లో ఏమనంటే రెగ్యులర్గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఒక 2 డేస్ బయటకు వెళ్ళి వచ్చినా కానీ రెగ్యులర్గా మనకు వర్క్లో ఉండి కూడా ఇంట్లో వస్తువులు క్లీన్ చేసుకోకపోతే కానీ అక్కడ పిల్లలు పెట్టేస్తూ ఉంటాయి. సో రెగ్యులర్ క్లీనింగ్ ఒక వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ 2 టైమ్స్ అన్నా అని రెగ్యులర్ క్లీనింగ్ హౌస్ హోల్డ్ వర్క్స్ అనేవి చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మీ ఏరియాలో మస్కిటోస్ ఎక్కువ ఉంటే మస్కిటో నెట్స్ వాడడం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే కొన్ని ఇప్పుడు కొంతమంది చెరువుల పక్కన పూల్స్ పక్కన ఇట్లాంటి మధ్యలో ఉన్నప్పుడు ఏంటి అని అంటే అక్కడ కొన్ని ఫిషెస్ కానీ గ్యాంబూస్ ఆఫ్ లాంటి ఫిషెస్ లేదంటే లార్వీ ఓరస్ అని అంటే లార్వా ఏవైతే లార్వాస్ ఉంటాయో అవి తినే ఫిషెస్ లైక్ గప్పి ఇట్లాంటివి పోన్స్లకి ఇంట్రడ్యూస్ చేస్తే ఏమైపోద్ది అని అంటే ఆ పారాసైట్స్ ఏవైతే ఉంటాయో లార్వాస్ వీటిని తినేసి కొద్దిగా క్లీన్ ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఇవి. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే స్ప్రేయింగ్ ఇన్సెక్టిసైడ్స్. ఓకేనా, డ్రైనేజెస్లో కానీ ఇప్పుడు ఏంటి అంటే కొద్దిగా ఇన్సెక్టిసైడ్స్ అంటే ఇవే కొన్ని పెస్ట్ ఇన్సెక్ట్ కిల్లింగ్ కానీ ఇట్లాంటి రెప్లికెంట్స్ ఏవైనా ఉంటే స్ప్రే చేసి అవి రాకుండా. ఇప్పుడు హిట్ ఉంది కదా సేమ్ అట్లని ఇన్సెక్టిసైడ్ హిట్. ఇంకొకటి ఏంటి అని అంటే మెయింటెనెన్స్ ఆఫ్ మెష్ డోర్స్. మన విండోస్కి కానీ ఇట్లాంటివి ఏమైనా మెష్ డోర్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో కొంతమంది గాలి కావాలనిపిస్తుంది, కాకపోతే విండో ఓపెన్ చేసుకోగానే వాటితో పాటు గాలితో పాటు మస్కిటోస్ కూడా వస్తూ ఉంటాయి. సో మెష్ డోర్స్ పెట్టుకుంటే ఏంటి అంటే గాలి వస్తుంది, అలాగే ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అని అంటే వ్యాక్సినేషన్, ఇమ్యూనైజేషన్. వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు డిసీజ్ అనేవి లైక్ స్మాల్ పాక్స్కి, పోలియోకి, డిప్తేరియా, నిమోనియా, టెట్నస్ ఇట్లాంటి వాటికి వెళ్ళి వ్యాక్సిన్స్ తీసుకోవడం అవాయిడ్ చేసుకోకపోవడం. మళ్ళీ డ్రగ్స్ లైక్ యాంటీబయోటిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి కూడా హెల్ప్ఫుల్ అన్నమాట ట్రీట్మెంట్కి. ఓకే, నెక్స్ట్ వన్ హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి అని అంటే ఏది ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిఫెన్స్ మెకానిజం లాగా మన బాడీకి ఏదైనా ప్యాథోజన్ వచ్చింది అని అంటే అది ఫైట్ చేస్తుంది. సో అంటే అది అక్కడనే నాశనం చేయడానికి ట్రై చేస్తుంది. మనం మన రెసిస్టెంట్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బాగుంటే మన బాడీ అనేది అంత రెసిస్టెంట్గా ఈ ప్యాథోజన్స్కి కానీ ఉంటుంది అన్నమాట. ఒకవేళ అంత రెసిస్టెంట్గా లేకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంత స్ట్రాంగ్గా లేకపోతే ఏమైపోద్ది, ఏదైతే చిన్న ప్యాథోజన్ ఎంటర్ అయినా కానీ మన బాడీలోకి బాగా సివియర్గా డిసీజ్ అనేది కానీ ఎఫెక్ట్ అవ్వడం కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కానీ చూపిస్తుంది అన్నమాట. సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది అది అంత ఇంపార్టెన్స్ అనమాట. సో ఇమ్యూన్ సిస్టంలో ఏంటి అని అంటే ఒక నిమిషం. ఓకే, రికగ్నైజింగ్, రెస్పాండింగ్ అండ్ రిమెంబరింగ్ ద ఫారెన్ యాంటీజెన్స్. ఇప్పుడు ఒకవేళ నార్మల్గా ఏంటి అని అంటే ఇప్పుడు ఒక యాంటీజెన్ ఏదన్నా ఎరిథ్రోబ్లాస్టిస్ ఫిటాలిసిస్లో చూసాం. సో ఫస్ట్ ఒకసారి బ్లడ్ బయటకు రాగానే మదర్ యొక్క యాంటీజెన్ వచ్చేసి వాటికి అగెనిస్ట్గా ఏవైతే RH నెగిటివ్ ఉన్నాయో అవి ఏం చేసి RH పాజిటివ్ని తినేసినాయి. మొత్తం RH పాజిటివ్ తినేసి ఇంకోసారి వాటిని గుర్తుపెట్టుకున్నాయి. ఓకే, గుర్తుపెట్టుకొని నెక్స్ట్ సరే RH పాజిటివ్ రాగానే ఏం చేసినాయి, ఫీటస్నే ఎఫెక్ట్ చేసినాయి. సో దే హ్యావ్ మెమరీ పవర్ అన్నమాట. సో T లింఫోసైట్స్కి ఏంటి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఇంతకుముందు వచ్చింది అని అంటే దానికి అగెనిస్ట్గా ఇంకా కొంచెం ఎక్కువ పవర్ఫుల్గా రెడీ అవుతూ ఉంటాయి మన యాంటీజెన్స్ అనేవి. సో అంతే కదా, శత్రువు గురించి బలం తెలంగానే ఇంకోసారి వాడికి బలం కంటే ఇంకెక్కువ సైన్యం రెడీ చేసుకుంటారు రాజు. అలాగే సో అంటే ఇది ఏంటి అని అంటే నార్మల్గా అలర్జిక్ రియాక్షన్లో కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కానీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్లో కానీ ఇటువంటి ఒక మేజర్ రోల్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ ఏంటి ఇంక్లూడ్ అని అంటే లింఫాయిడ్ ఆర్గన్స్, టిష్యూస్, సెల్స్, యాంటీబాడీస్ అన్నమాట. సో 2 టైప్స్. ఓకే, లింఫాయిడ్ ఆర్గన్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ ఒరిజిన్ అండ్ మెచ్యురేషన్ అండ్ proliferation అండ్ లింఫోసైట్స్. వీటి మీద 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్కి వచ్చేసరికి బోన్ మ్యారో అండ్ థైమస్ 2 ఉన్నాయి అన్నమాట.
అయితే ఇవేంటి, లింఫోసైట్స్ ఆర్ మెచ్యూర్డ్ అండ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ యాంటీజెన్ సెన్సిటివ్ లింఫోసైట్స్. ఇక్కడ ప్రైమరీ లింఫోసైట్స్ ఇవి. ఓకేనా. ఫస్ట్ వన్ బోన్ మ్యారోలో ఏంటున్నారా, బి అండ్ టీ లింఫోసైట్స్ అనేవి బోన్ మ్యారోలోనే ఫామ్ అవుతాయి అన్నమాట. సైట్ ఆఫ్ ఫార్మేషన్ ఫర్ బ్లడ్ సెల్స్ ఇంక్లూడింగ్ టీ అండ్, అంటే ఆర్బీసీ కూడా ఇక్కడనే అవుతుంది. ఆల్ అంటే ఇగో చూడండి, ఆర్బీసీ డబ్ల్యూబీసీలోనే కదా ఇవి. సో ఇవి థ్రోంబోసైట్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడనే ఫామ్ అవుతాయి బోన్ మ్యారోలో. కాకపోతే బి అండ్ టీ లింఫోసైట్స్ అనేవి కూడా ఇక్కడనే బోన్ మ్యారోలో ఫామ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ థైమస్ అనేది బైలోబుడ్ ఆర్గన్ అంట. బైలోబుడ్ అంటే ఫ్రంట్ లోబ్ ఉంటుంది, బ్యాక్ లోబ్ ఉంటుంది. సో బైలోబుడ్ ఆర్గన్ అనమాట, ఇక్కడ ఉంటుంది ప్రజెంట్. సో ఇదేంటంటే బర్త్ అయినప్పుడు లార్జ్గా ఉంటుంది, ప్యూబర్టీ ఏజ్ వచ్చేసరికి అంటే చిన్న సైజ్గా మారిపోద్ది. సో ఇది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే నియర్ ద హార్ట్ బెనిత్ ద బ్రెస్ట్ బోన్. ఓకేనా, నియర్ టు ద హార్ట్ బెనిత్ ద బ్రెస్ట్ బోన్. లొకేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏంటి, ఇమ్మెచ్యూర్ టీ లింఫోసైట్. ఇమ్మెచ్యూర్ టీ లింఫోసైట్స్ ఏంటి అని అంటే అవి బోన్ మ్యారో నుండి మైగ్రేట్ అయ్యి థైమస్కి వెళ్ళి మెచ్యూర్ అయిపోతాయి. ఓకేనా, అవంతా డెవలప్డ్ అవ్వాలి, అండర్ డెవలప్డ్ అనుకుందాం. అండర్ డెవలప్డ్ ఉండి అవి ఎక్కడి నుండి బోన్ మ్యారోలో ఫామ్ అయినాయి, బోన్ మ్యారోలో చిన్న పిల్లలుగా ఉండి అవి థైమస్కి వెళ్ళి మెచ్యూర్ అవుతాయి. సో ఇవి ప్రైమరీ ఆర్గన్స్. సో సెకండరీ ఆర్గన్స్ వచ్చేసరికి అంటే స్ప్లీన్ అండ్ లింఫ్ నోడ్స్ అన్నమాట. సో ఆర్గన్స్ విచ్ ఆర్ మెచ్యూర్ లింఫోసైట్స్ ఆర్ మైగ్రేటెడ్ టు ప్రైమరీ, అంటే ప్రైమరీ నుండి ఏవైతే మెచ్యూర్ అయినాయో, మెచ్యూర్గా అయినవి మళ్ళీ ఇక్కడికి వస్తాయి కొన్ని. సో అక్కడ థైమస్లో అవుతున్నాయి కదా, అక్కడ నుండి మళ్ళీ స్ప్లీన్కి నోడ్స్కి వస్తున్నాయి. టు ఇంటరాక్ట్ విత్ యాంటీజెన్స్ అండ్ పొలిఫెరేట్ బికమ్ ద ఎఫెక్టర్ సెల్స్. ఎఫెక్టర్ సెల్స్ అంటే వాటిని ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాయని సైనం అని అర్థం. సో ఇవి ఎక్కడికి వస్తున్నాయి, స్ప్లీన్కి, లింఫ్ నోడ్కి. ఇవేంటి, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. సో ఇవి కూడా ఉన్నాయి దీంట్లో, టాన్సిల్స్ అండ్ పేయర్ ప్యాచెస్. ఓకేనా, ఈ స్మాల్ ఇంటెస్టైన్లో సీలియా అని కూడా, ఇక్కడ సీలియాకి ఇంకో లైన్ ఉంటుంది కదా, ఇవి పేయర్ ప్యాచెస్ రౌండ్గా. ఇంకొకటి మ్యూకోసా అసోసియేటెడ్ విత్ లింఫైడ్ టిష్యూ లైక్ ఎంఏఎల్టీ. తర్వాత అపెండిక్స్ కూడా సమ్టైమ్స్ సెకండరీ కూడా యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ స్ప్లీన్ అని అంటే గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీస్. ఇదైతే మోస్ట్ పాపులర్ క్వశ్చన్, ఇక గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అంటే స్ప్లీన్. ఎందుకంటే ఆర్బీసీస్ అనే లైఫ్ స్పాన్ అయిపోగానే స్ప్లీన్లో వచ్చి చచ్చిపోతాయి అన్నమాట. సో ఇదేంటి, బీన్ షేప్డ్ ఆర్గన్స్ అన్నమాట. సో ఇక్కడ లింఫోసైట్స్, ఫాగోసైట్స్ అనేవి ఇక్కడనే ఉంటాయి అన్నమాట. లింఫోసైట్స్ అనేవి, ఫాగోసైట్స్ అనేవి ఇక్కడ వార్న్ ఆర్బీసీస్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ బ్లడ్. చెప్పాను కదా, రిమూవ్ అంటే చనిపోయిన ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ వెళ్ళిపోతాయి అన్నమాట. సో రిజర్వైర్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ అని అంటే ఏంటి, ఇవే లైక్ ఆర్బీసీస్. ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీస్. ఇన్ ఫీటస్కి పంపించడం లాంటివి చేస్తాయి. ఓకేనా, స్ప్లీన్ నుండి ఫీటస్కి ఆర్బీసీస్ పంపించడం, అక్కడ లైఫ్ స్పాన్ అయిపోయినాయి తీసుకొని రావడం, ఇట్లా. నెక్స్ట్ వన్ లింఫ్ నోడ్స్. సో ఇక్కడ ఏంటి, లింఫాటిక్ సిస్టంలో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, ట్రాప్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ అదర్ యాంటీజెన్స్, ఏవైతే మన బాడీ కావో అట్లాంటి తీసుకోవడం. నెక్స్ట్ యాక్టివేటెడ్ యాంటీజెన్స్ అండ్ లింఫోసన్స్ కాజ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఓకేనా, ఇవి ఇమ్యూన్ రెస్పాన్స్కి రెస్పాన్సిబుల్. నెక్స్ట్ ఎంఏఎల్టీ, మ్యూకోసా అసోసియేటెడ్ లింఫైడ్ టిష్యూ. సో మ్యూకోసా అసోసియేటెడ్ ఉన్నదన్నమాట లింఫైడ్ టిష్యూకి. సో లైనింగ్ ఏంటి, రెస్పిరేటరీ లైనింగ్ కానీ, డైజెస్టివ్ లైనింగ్ కానీ, యూరోజెనిటల్ ట్రాక్స్ కానీ, ఇట్లాంటి మధ్యలో ఇవి ప్రజెంట్ అవ్వడం జరిగింది. సో 50% ఆఫ్ ద లింఫైడ్ టిష్యూ అనేది ఇది ఎంఏఎల్టీతోనే ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీలో 2 టైప్స్, ఇక్కడ నుండి పీవైకి ఉంది. ఇన్హేట్ ఇమ్యూనిటీ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అంటే ఇన్బర్న్ ఇమ్యూనిటీ, ఓకేనా, పుట్టగానే రావడం అన్నమాట, పుట్టుకతో రావడం, అండ్ పుట్టిన తర్వాత నేర్చుకోవడం, అడాప్టివ్ అన్నమాట. అడాప్టివ్ అంటే అక్వైర్డ్. నెక్స్ట్ ఇన్హేట్ ఇమ్యూనిటీలో ఏంటంటే నాన్ స్పెసిఫిక్ డిఫెన్సెస్ ప్రజెంట్ ఎట్ టైమ్ ఆఫ్ బర్త్.
అంటే పుట్టుకతో రావడం. నాన్ స్పెసిఫిక్ డిఫెన్సెస్ అంటే స్పెసిఫిక్గా కాకుండా. సో ఇవేంటి అంటే బ్యారియర్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవేంటి అంటే ఇన్నిట్లో ఫిజికల్ బ్యారియర్, ఫిజియోలాజికల్ బ్యారియర్, సెల్యులర్ బ్యారియర్ అండ్ సైటోకైనిన్ బ్యారియర్. సో ఇవి టైప్స్ అన్నమాట. కొన్ని బ్యారియర్ లాగా పనిచేస్తాయి ఫ్రంట్ చిన్న పుట్టగానే. సో ఫిజికల్ బ్యారియర్ ఏంటి అని అంటే లైక్ స్కిన్ పుట్టుకతో రావడం, లైక్ స్కిన్ ఎంట్రీ ఆఫ్ ఫారెన్ మెటీరియల్స్ ఇంటూ ఇంటర్నల్ బాడీకి ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో ఈ స్కిన్ అనేది ఒక బ్యారియర్ అన్నమాట, లోపలికి పోకుండా. సో నెక్స్ట్ మ్యూకసా కోటింగ్ అంటే కొన్ని రెస్పిరేటరీ ఆర్గన్లో ఇప్పుడు మనకు చీముడు లాంటివి కానీ లేదనంటే సీలియా కానీ ఇట్లాంటి మ్యూకసా ఉన్నదని అంటే అక్కడనే స్టక్ అయిపోతాయి ఏదన్నా ఉంటే మళ్ళీ ఇక్కడికి రావడం. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ యూరోజెనిటల్ ట్రాక్స్లో కానీ మైక్రోబ్స్ కానీ ఇట్లాంటివి ఎంటర్ కాకుండా మ్యూకసా లేయర్ అనేది కాపాడుతుంది. మనం చూసాము ఇక్కడ ఈసోఫాగస్ని కట్ చేసినప్పుడు 2 లేయర్స్ వస్తాయి, మ్యూకసా సబ్ మ్యూకసా. మ్యూకసా లేయర్ అనేది సబ్ మ్యూకసా లేయర్ ఏం చేస్తాయి అంటే మ్యూకస్ని సిక్రేట్ చేస్తాయి. ఎందుకు ఇక్కడ ఏదైనా ఆర్గానిజమ్స్ అనేది లోపలికి వస్తే అక్కడ మ్యూకస్తోని బ్యారియర్ లాగా పనిచేస్తుంది. సో అవి ఫిజికల్ బ్యారియర్స్ అనమాట. ఫిజియోలాజికల్ బ్యారియర్ అని అంటే ఇంటర్నల్గా ఏంటి గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకురా ఇది డైజెషన్లో ఫుడ్ అనేది టైమ్గా మార్చడానికి, ఓకేనా, బౌల్ని కైమ్గా మార్చి చిన్నగా చేయడానికి. సో అప్పుడు ఏంటి ఆ ఉన్న హీట్కి అక్కడ ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అయినప్పటికి కూడా అవి చనిపోవడానికి. ఓకే, ఫిజియోలాజికల్ బ్యారియర్. ఇంకోటి ఏంటి సలైవా కూడా మనకు ఫిజియోలాజికల్ బ్యారియర్గా ఉంటుంది. ఇప్పుడు మనకు నోట్లకి సడన్గా ఏదైనా పురుగు దోమ పోయింది అనుకుంటే ఏం చేస్తాం, మనం ఉమ్మేస్తాం, సలైవా యూజ్ చేసి దాన్ని బయటకు నూకేస్తున్నాం. సో అది సలైవా అన్నట్టు. ఇంకొకటి టీయర్స్, మన సడన్గా డస్ట్ కానీ ఏదైనా కంట్లో పడ్డదని అంటే అది ఫస్ట్ టీయర్స్ అనేవి ఫామ్ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అది ఏదన్నా వచ్చినా కానీ రియాక్షన్స్ కానీ గాలికి కూడా తొందరగా ఇట్లా ఐలో వచ్చేస్తుంది అంటే టీయర్స్ అనేవి ఫిజియోలాజికల్ బ్యారియర్స్ ఇవి. నెక్స్ట్ సెల్యులర్ బ్యారియర్స్, సెల్ లోపల జరిగే బ్యారియర్స్ ఏంటి అంటే డబ్ల్యూబీసీ, ఫాగోసైట్స్ ఏంటి డబ్ల్యూబీసీ, అందులో ఏమున్నాయి న్యూట్రోఫిల్స్. సో న్యూట్రోఫిల్స్ పాలిమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్ పిఎంఎన్ఎల్. సో ఏంటి అంటే న్యూట్రోఫిల్స్లో మోనోసైట్, న్యాచురల్ కిల్లింగ్ అండ్ మైక్రోఫైజెస్ ఇవి. సో ఇవేంటి అంటే పాలిమార్ఫోన్యూక్లియోసైట్స్ అని అంటే న్యూక్లియస్ అనేవి 4 or more ఉంటే అవి న్యూక్లియస్ అనేవి ఇట్లా డిఫరెన్షియేట్ అయిపోయి ఉంటే వాటిని పాలిమార్ఫోన్యూక్లియోసైట్స్ అని అంటాం. సో మోనోసైట్స్ న్యాచురల్ కిల్లర్ లింఫోసైట్స్ అనొచ్చు అండ్ మైక్రోఫైజెస్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే సైటోకైనిన్ బ్యారియర్ అని అంటే చూడండి సైటోప్లాజం లైక్ అట్లా. సో వైరస్ ఇన్ఫెక్ట్ సెల్స్ సీక్రెట్ సైటోకైనిన్ కాల్డ్ ఇంటర్ఫెరన్. ఓకేనా, వైరస్ ఏదైనా సెల్ని ఇన్ఫెక్ట్ చేసింది అనుకోండి సపోజ్. సో లైక్ ఇట్లా ఏదైనా ఇన్ఫెక్ట్ చేసింది అనుకోండి, వైరస్ అనేవి ఇట్లా స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఇదైతే నాన్ ఇనిషియేటెడ్ సెల్ ఫ్రమ్ వైరల్ ఇన్ఫెక్షన్, ఏదైతే ఇన్ఫెక్షన్ రాకుండా ఇవన్నీ బ్యారియర్గా పనిచేసి వాటిని అక్కడనే స్టక్ చేయడానికి ట్రై చేస్తాయి, అంటే వేరే సైటోప్లాజంకి ఎంటర్ కాకుండా. సో నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే చెప్పాను కదా, నేర్చుకోవడం తర్వాత. సో ప్యాథోజన్స్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ డెవలప్ డ్యూరింగ్ ద లైఫ్ టైం. ఓకేనా, ఈ ప్యాథోజన్స్ అనేవి లైఫ్ టైం మొత్తంలో మన ఇమ్యూనిటీని తీసుకుంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద మెమొరీ అండ్ ఫస్ట్ ఎన్కౌంటర్ అంటే ఫస్ట్ ఒకసారి మలేరియా వచ్చిపోయిన తర్వాత ఇంకోసారి మలేరియా వచ్చేటప్పటికి అవి గుర్తుపెట్టుకుంటాయి ప్యాథోజన్ని. సో ఏం చేస్తాయి అంటే ప్యాథోజన్ బాడీ ప్రొడ్యూస్ ప్రైమరీ రెస్పాన్స్. అయితే ఫస్ట్ ఒకసారి ఎంటర్ కాగానే బాడీ ఏం చేస్తుంది, ప్రైమరీ రెస్పాన్స్గా కొన్ని లింఫోసైట్స్ని పంపిస్తాయి, కొద్ది సైనంని పంపించేస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే లో ఇంటెన్సిటీ ఉంటుంది, అంటే అది ప్యాథోజన్ యొక్క కెపాసిటీ తెలియక ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్స్ ఉంటుంది. సెకండరీ ఎన్కౌంటర్ అయినప్పుడు సో సెకండరీ రెస్పాన్స్ ఎట్లుంటుంది, హై ఇంటెన్సిటీ ఉంటుంది అన్నమాట. సో హై ఇంటెన్సిటీ ఉంటుంది సెకండరీ రెస్పాన్స్కి, ఎందుకంటే ఇప్పుడు ప్యాథోజన్ని ఐడెంటిఫై చేసింది త్రూ మెమొరీతోనే ఐడెంటిఫై చేసింది కాబట్టి ఇది అక్వైర్ చేసుకుంది, దాని నాలెడ్జ్ అక్వైర్ చేసుకొని ఇది ఆ ప్యాథోజన్ అని చెప్పేసి దానికి తగిన సైనంని ఇంకోసారి పంపిస్తుంది ఇమ్యూన్ సిస్టమ్. సో అది
ప్రైమరీ రెస్పాన్స్ అండ్ సెకండ్ రెస్పాన్స్ అంటే ఫస్ట్ టైం ఎన్కౌంటర్, సెకండ్ టైం ఎన్కౌంటర్ అని అంటే ఫస్ట్ టైం ఏదన్నా డిసీజ్ కాజ్ అయినప్పుడు లో ఇంటెన్సిటీతోని మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. కాకపోతే సెకండ్ టైం అదే ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇది ఆల్రెడీ అక్వైర్ చేసేసుకుంటుంది, ఆహా ఇది ఇట్లుంది అని చెప్పేసి నెక్స్ట్ టైం దానికి తగ్గట్లు కెపాసిటీతో ఇమ్యూన్ సెల్స్ అనేవి పంపిస్తుంది అన్నమాట. మెమొరీ సెల్స్ ఇవి చూడండి, ఐ రిమెంబర్ దట్ వన్ రెడ్ అలర్ట్. సో అది ఫస్ట్ వన్ ఓకే, బి లింఫోసైట్స్ బ్యాక్టీరియాని పట్టుకున్నది, పాపం ఈ బ్యాక్టీరియా వచ్చి ఫస్ట్ దీన్ని చంపేసినాయి అనమాట. సెకండ్ టైం ఇదే పోయి దాన్ని కొట్టేసింది, ఎందుకంటే అది అక్వైర్ చేసుకుంది నాలెడ్జ్. సో ఇది ఒక గ్రాఫ్ ఉంది చూడండి. ఫస్ట్ ఇంటెస్టైనల్ ఎక్స్పోజర్ అని అంటే ఇక్కడ జస్ట్ ఇంటెస్టైనల్ గురించి ఇచ్చారు. సారీ, ఇనిషియల్ ఎక్స్పోజర్ ఫస్ట్ లో ఉండే, తర్వాత ప్రైమరీ రెస్పాన్స్కి వచ్చేసరికి అంటే హై అయింది. సెకండరీ రెస్పాన్స్లో చూడండి ఇమ్యూన్ రెస్పాన్స్ ఎంత ఇంక్రీజ్ అయిందో. సో అది అంతే, ఫస్ట్లో కొద్దిగా లో ఇంటెన్సిటీ ఉంటుంది, సెకండరీలో హై ఇంటెన్సిటీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో అక్వైర్డ్ immunity primary secondary responses, immune responses are carried out without B lymphocytes, T lymphocytes toni. So they produce antibodies. B lymphocytes enti without లేదా అంటే వీటితోనే అవి. సో ఫస్ట్ ఏంటి బి లింఫోసైట్స్ టీ లింఫోసైట్స్లో ఏంటి అంటే యాంటీబాడీస్ అండ్ ప్రోటీన్స్ ఫైట్ విత్ ప్యాథోజన్స్ అనమాట. ఓకేనా, అయితే ఇవి బి లింఫోసైట్స్కి టీ లింఫోసైట్స్ హెల్ప్ చేస్తాయి. ఓకేనా, యాంటీబాడీస్గా బి లింఫోసైట్స్ ఫైట్ చేస్తే టీ లింఫోసైట్స్ బీకి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ దీంట్లో యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని అంటే 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి, దాంట్లో 2 లైట్ చైన్స్ 2 హెవీ చైన్స్ ఉంటాయి. సో ఎట్లా H2 హెవీ చైన్స్ 2 లైట్ చైన్స్ 2 అని చెప్పేసి H2L2 ఈ నుండి క్వశ్చన్ ఉంటుంది నాన్న కంపల్సరీ. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ఏంటి అంటే IgA, IgG, IgM, IgE, IgD. ఇవి టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ అన్నమాట. ఇట్లాంటి యాంటీబాడీస్ చూడండి IgG, IgE, IgD, IgA, IgM ఇట్లాంటివి అన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇది లైట్ చైన్ 2 లైట్ చైన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటి డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ అనేవి ఉంటాయి అన్నమాట వీటి మధ్యలో. ఇవి హెవీ చైన్స్, ఇది H అనేది హెవీ చైన్ ఇది. సో ఇది వేరియబుల్ రీజియన్ ఆఫ్ లైట్ చైన్. సో ఇది కాన్స్ట్రక్ట్ రీజియన్ ఆఫ్ హెవీ చైన్. ఇది లైట్ చైన్, చిన్న ఉన్నది లైట్ చైన్, పొడవు ఉన్నది హెవీ చైన్. సో ఇక్కడ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ అక్వైర్డ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేవి ఏమేమి టైప్స్ ఉన్నాయని అంటే ఫస్ట్ వన్ హార్మోనల్ యాంటీబాడీ మీడియేటెడ్ రెస్పాన్సెస్. ఓకేనా, సారీ హ్యూమరల్ యాంటీబాడీ రెస్పాన్సెస్, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఓకేనా, ఇంకోటి సెల్ బాడీ రెస్పాన్స్ ఆర్ సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ ఆర్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఇమ్యూనిటీ CMI. సో టైప్స్ ఆఫ్ అక్వైర్డ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఏంటి అని అంటే హ్యూమరల్ ఆర్ యాంటీబాడీ మీడియేటెడ్ రెస్పాన్సెస్ ఆర్ యాంటీబాడీ మీడియేటెడ్ రెస్పాన్సెస్ అంటే ఇమ్యూనిటీ ఏంటి అని అంటే ఫస్ట్ యాంటీబాడీ రెస్పాన్సెస్ ఏంటి అని అంటే యాంటీబాడీస్తోని ఏదైతే బ్లడ్ ప్లాస్మా నుండి వెళ్ళి అవి ఒక రెస్పాన్స్ చూపిస్తాయో బ్లడ్ నుండి, అంటే ఫస్ట్ ఆల్రెడీ ఇంటర్నల్గానే మనకు ఉంటాయి టీ లింఫోసైట్స్ అనేవి, అవి డైరెక్ట్ వెళ్ళి ఏవైతే అటాక్ చేస్తాయో అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఏంటి అని అంటే అవి ఫస్ట్ వెళ్ళినప్పుడు ప్రైమరీ రెస్పాన్స్ కదా, అవిటిని ఏమంటున్నామంటే హ్యూమరల్ యాంటీబాడీ మీడియేటెడ్ రెస్పాన్స్ అనొచ్చు, లేదనంటే AMI యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని వచ్చిందా, లేదనంటే మీడియేటెడ్ యాంటీబాడీ మీడియేట్ రెస్పాన్స్ అని వచ్చిందా అని అంటే అది ఏంటి ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్స్ అని గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. సో నెక్స్ట్ వన్ సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ ఏంటి అని అంటే టీ లింఫోసైట్స్ ఇవే సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. దే క్యాన్ డిఫరెన్షియేటెడ్ సెల్ఫ్ ఆర్ నాన్ సెల్ఫ్, గ్రాఫ్ట్ రిజెక్షన్.
సో సెల్ టు సెల్ ఫైటింగ్ అన్నమాట ఇక్కడ. టీ లింఫోసైట్స్కి ఆ బ్యాక్టీరియా ప్యాథోజన్స్ యొక్క సెల్ ఫైటింగ్. సో ఓకే, సెల్ మీడియేట్ ఇక్కడ ఏంటి అంటే సెల్ఫ్ డిఫెన్స్ లాగా లేదంటే నాన్ సెల్ఫ్ డిఫెన్స్ లాగా సెల్ మీడియేట్లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బ్లడ్ ట్రాన్స్మిట్లో కూడా ఈ యాంటీబాడీస్ వచ్చి మనకు మన డోనర్ మనది కాకపోతే దే ఫైట్ ఈచ్ అదర్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మ్యాచింగ్ కాకపోతే ఇక్కడ మళ్ళీ వచ్చింది బ్లడ్. టిష్యూ మ్యాచింగ్ ఆర్ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఆర్ ఎసెన్షియల్ బిఫోర్ అండర్టేకింగ్ గ్రాఫ్ట్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేసినప్పుడు. గ్రాఫ్టింగ్ అని అంటే ఒకవేళ ఏదైనా ఆర్గన్ కట్ అయితే మనం ఆర్గన్ తీసి ఇంకో ఆర్గన్ పెడతా ఉన్నాం కదా అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కానీ బ్లడ్ తక్కువైతే బ్లడ్ ఎక్కియడం. సో అట్లాంటిది. సో టేక్ ఇమ్యూన్ సప్రెసెంట్స్ ఆల్ ఆఫ్ హీస్ లైఫ్. సో ఇమ్యూన్స్ అనేవి తగ్గించడానికి లైఫ్ మొత్తం ఇవి తీసుకుంటూనే ఉండాలి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గించడానికి. సో అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది యాక్టివ్లో అండ్ ప్యాసివ్లో 2 టైప్స్ ఉంది. అవేంటి అంటే యాక్టివ్లో వచ్చేసి న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్, ప్యాసివ్లో కూడా న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. సో యాక్టివ్ ఇమ్యూనిటీ ఏంటి అని అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ హోస్ట్, ఓకేనా, వెన్ ద బాడీ హోస్ట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ద యాంటీజెన్స్. లివింగ్ అయిన అవ్వచ్చు, నా డెడ్ అని అవ్వచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ అదర్ ప్రోటీన్స్ ఏమైనా వచ్చినాయి అని అంటే యాంటీబాడీస్ అనేవి యాంటీజెన్స్ ఎక్స్పోజ్ టు ద యాంటీజెన్స్కి ఎక్స్పోజ్ అయ్యి వాటి ఫైట్ చేస్తాయి అన్నమాట. ఇవి న్యాచురల్గా ఏంటి అని అంటే న్యాచురల్ ఇన్ఫెక్షన్స్ లైక్ మైక్రోబ్స్ ఏవైనా ఉంటే చిన్నవి వాటి వల్ల న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిపోతుంది. సో ఇది ఏంటి అంటే స్లో ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే టూ వేస్లో, ఒకటి న్యాచురల్ వేలో, ఆర్టిఫిషియల్ వేలో ఏంటి అని అంటే లైక్ మనము వ్యాక్సిన్స్ కానీ ఇట్లాంటి ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకుంటే అవి ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అన్నమాట. ఓకేనా, అదే దేని కిందకి వస్తుంది యాక్టివ్ వే మళ్ళీ. సో అది అంటే దీన్ని ఫైట్ చేయడానికి చిన్నప్పుడు పిల్లలకు కూడా పోలియో కానీ లేదనంటే ఇట్లాంటి చిన్న వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి, డేట్స్ ఉంటాయి. వ్యాక్సిన్ డేట్స్ ఏంటంటే అంటే యాక్టివ్ ఇమ్యూనిటీ పెరగడానికి, అది ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ. సో నెక్స్ట్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అని అంటే వీటేక్ రెడీమేడ్గా యాంటీబాడీస్ని మనం రెడీ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఉన్న యాంటీబాడీస్ని మనం స్పీడప్ చేస్తున్నాం వ్యాక్సిన్ ద్వారా. కొన్ని ఇక్కడ ఏంటి అంటే యాంటీబాడీస్ని మనమే తయారు చేసుకోవడం లేదనంటే న్యాచురల్గా తయారవ్వడం. సో అట్లాంటివి. సో యాంటీబాడీస్ రెడీమేడ్ యాంటీబాడీస్ ఆర్ డైరెక్ట్లీ గివెన్ టు ద బాడీ. ఇక్కడ ఏంటి యాంటీబాడీస్ ఉన్నదాన్ని స్పీడప్ చేస్తున్నాం, ఇక్కడ ప్యాసివ్లో యాంటీబాడీస్నే ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇవి 2 టైప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ యాంటీబాడీస్ ఐజీజీ ఫస్ట్ ఏం చేస్తారంటే మదర్ ప్లజెంటా ఫీటస్కి ఇస్తుంది అన్నమాట. ఫస్ట్ ఐజీజీ యాంటీబాడీ ఫీటస్కి ఇస్తుంది ఫస్ట్, ఓకేనా. నెక్స్ట్ ఐజీఏ కొలెస్ట్రామ్ గుర్తుందా, ఫస్ట్ బేబీ పుట్టగానే పాలు ఇస్తారు కదా ఫస్ట్ ఫ్యూ వీక్స్ కొలెస్ట్రామ్ అని చెప్పేసి. సో అప్పుడు ఇది ఐజీఏ మదర్ టు బేబీ. ఐజీజీ వచ్చి ప్రెగ్నెన్సీలోనే ఫీటస్కి వెళ్ళిపోద్ది ప్లజెంటా ద్వారా. ఐజీఏ ఏమో కొలెస్ట్రామ్ ఉంటుంది, ఐజీఏ అనేది కొలెస్ట్రామ్లో ఉంటుంది. కొన్ని యాంటీబాడీస్ లూజ్ అవ్వద్దు అని చెప్పి ఫస్ట్ ఫీడింగ్ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో అది ఇన్ఫాంట్స్లో. నెక్స్ట్ ప్యాసివ్ అండ్ ఆర్టిఫిషియల్ అయినా అనవచ్చు. సో యాంటీటెటనస్ లాంటివి మనము ముందే యాంటీబాడీస్ అనేవి మనం పంపించుకుంటాం, యాంటీటెటనస్ లాంటివి. సో నెక్స్ట్ ఇమ్యూనైజేషన్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ పెట్టడానికి లైక్ మెమొరీని అంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ మెమొరీ. సో మెమొరీ సెల్స్ని పెంచడానికి ఇట్లాంటివి. సో దీంట్లో ఏంటి యాక్టివ్ ఇమ్యునైజేషన్ అండ్ ప్యాసివ్ ఇమ్యునైజేషన్. సో దీంట్లో ఏంటి యాక్టివ్ ఇమ్యునైజేషన్లో అంటే వ్యాక్సిన్స్. సో యాంటీజెన్ ప్రోటీన్స్ ప్యాథోజన్స్ ఇన్యాక్టివేటెడ్ అనే ప్యాథోజన్స్ ఏవైతే ఉంటాయో మెమొరీ సెల్స్గా ఇవ్వడం అనమాట. ఇన్యాక్టివేటెడ్ ప్యాథోజన్స్కి మెమొరీ సెల్స్ అనేవి బాడీకి ఇవ్వడం రిజల్ట్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ యాంటీబాడీస్ డ్యూరింగ్ ఇన్ఫెక్షన్. కానీ ద యాంటీబాడీస్ ఆర్ న్యూరలైజ్డ్ యాంటీజెన్స్. సో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి యాంటీబాడీస్ అనేవి యాంటీజెన్స్ని స్టార్ట్ చేస్తాయి అన్నమాట టు ఫైట్, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి అని అంటే వ్యాక్సిన్స్ ఆర్ జనరేట్ ఎటువంటి మెమొరీ సెల్స్ ఏవేవి మెమొరీ బి అండ్ టీ సెల్స్ లాంటివి క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి దే రికగ్నైజ్ ప్యాథోజన్ క్విక్లీ, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పోలియో వ్యాక్సిన్ కానీ పోలియో డ్రాప్స్ వేస్తూ ఉంటారు, పోలియో చుక్కలు
హెపటైటిస్ బి వ్యాక్సిన్, డిపిటీ వ్యాక్సిన్స్ అనేవి డ్యూరింగ్ డిఎన్ఏ రీకాంబినెంట్ టెక్నాలజీ వాడినప్పుడు కానీ హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఈస్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ ప్యాసివ్ ఇమ్యునైజేషన్. ఇవేంటి అంటే ప్రీ ఫార్మ్డ్ యాంటీబాడీస్ ఆర్ యాంటీటాక్సిన్. సో ఇవి ఆల్రెడీ బయటనే తయారు చేసి ఇట్లా మనకి ఇస్తారన్నమాట. ఇప్పుడు క్విక్ రెస్పాన్స్కి లైక్ ఇప్పుడు స్నేక్ ఏదైనా ఉందనుకో, స్నేక్ వినం, మనకు తొందరగా రెస్పాన్స్ కావాలి అని అంటే ఇట్లాంటి ఆల్రెడీ యాంటీబాడీస్ యాక్టివేట్ అయ్యి వచ్చి అక్కడ చేసేలోపు మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. అట్లాంటి టైంలో ఏం చేస్తారంటే ఈ క్విక్ రెస్పాన్స్ కోసం ప్యాసివ్ ఇమ్యునైజేషన్ చేస్తారనమాట. ఆల్రెడీ యాంటీబాడీస్ని రెడీ చేసుకొని పెట్టుకుంటారనమాట. లైక్ క్విక్ ఇవి ఎందుకు అని అంటే క్విక్ ఇమ్యూన్ రెస్పాన్స్ కోసం. సో దీంట్లో ఏంటి అని అంటే టెట్నస్ అండ్ స్నేక్ వినం కోసం ఇది. నెక్స్ట్ వన్ అలర్జీ. నార్మల్గా ఏంటి అలర్జీ వస్తూ ఉంటుంది, దీనికి యాంటీబాడీ ప్రొడ్యూస్ అయ్యేది ఏంటి అంటే ఐజీఈ. సో ఇక్కడ ఏంటి అని అంటే మనము కొంతమందికి కొంత ప్రదేశాల్లో పడవన్నమాట. కొన్ని ప్రదేశాలు అంత ఎలర్జిక్గా అయిపోతాయి, కొంతమంది కొన్ని వాటర్ పడవు. కొన్ని ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే పొల్యూటన్స్ వల్ల వాళ్ళకి ఇచ్చింగ్ కానీ లేదంటే స్కిన్ అంతా రెడ్డిష్ అవ్వడం కానీ ఇట్లాంటి డస్ట్ కానీ కొన్ని మీరు చూడండి మైస్టిన్ డస్ట్ కానీ పోలెన్స్ కానీ కొన్ని పోలెన్స్ ఎలా ఉంటాయంటే ఇచ్చింగ్ కలిగించేటట్లా ఉంటాయి అన్నమాట. సో అవి సో ఇది ఎనిమల్ డాండర్ కానీ అంటే ఎనిమల్స్లో ఉండే కానీ కొన్ని పెయిన్లు కానీ పిడుదులు అట్లాంటివి ఫర్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు స్కిన్ ఎలర్జీస్ వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి మాస్ట్ సెల్స్. సో ఇప్పుడు ఏంటి అంటే ఐజీ వెళ్ళి మాస్ట్ సెల్స్కి బైండప్ అయి కొన్ని కొన్ని లైక్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. అవి ఏంటి అంటే హిస్టమిన్ అండ్ సెరిటోనిన్ పీవైకి. సో ఐజీ వెళ్ళి దేనికి బైండ్ అవుతుంది, మాస్ట్ సెల్స్కి బైండ్ అయ్యి ఏం రిలీజ్ చేస్తుంది, హిస్టమిన్ అండ్ సెరిటోనిన్. ఈ రిలీజ్ చేసి వాటికి అగెనిస్ట్గా వాటిని చంపేసి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. సో సిమ్టమ్స్ ఏంటి అని అంటే దీనికి స్నీజింగ్, వాటరీ ఐస్, అంటే ఇప్పుడు స్నీజింగ్ అంటే ముక్కులో పోతే స్నీజింగ్, లేదనంటే కంట్లోకి పోయింది అనుకోండి వాటర్, కంట్ల నుండి వాటర్, లేదంటే నోట్లోకి పోయింది ఒక్కసారి తుమ్మంగానే ముక్కులోకి వెళ్ళే నీళ్ళు వస్తాయి, కళ్ళకి వెళ్ళే నీళ్ళు వస్తాయి. ఓకే, రన్నింగ్ నోజ్ అంటే అదే, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, వీజింగ్, స్కిన్ ర్యాషెస్ ఇట్లాంటివి అన్నమాట. సో డర్మిటేషన్ ఆఫ్ కాజింగ్ ఎలర్జీ ఏంటంటే పేషెంట్ ఎక్స్పోజ్డ్ టు ద ఇంజెక్టెడ్ వెరీ స్మాల్ డోస్ ఆఫ్ పాసిబుల్ అలర్జెన్స్ అండ్ రియాక్షన్ స్టడీస్ అంటే కొన్ని టైమ్స్లో ఏంటి అంటే ఈ రియాక్షన్స్ ఎక్కువ జరగకపోతే అప్పుడు కొద్దిగా ఏదన్నా క్లీన్ చేయడం కానీ డెటాల్ పెట్టి క్లీన్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. అవుటర్గా ట్రీట్మెంట్స్ ఏంటి ఇస్తారంటే యాంటీ హిస్టమిన్స్ అనేవి ఇస్తారు, అడ్రెనలిన్ అండ్ కొన్ని స్టిరాయిడ్స్ టు రెడ్యూస్ క్విక్లీ ఆఫ్ అలర్జీ. అంటే ఎక్కువ దుందు ఉందనుకోండి అప్పుడు స్టిరాయిడ్స్ అనేవి హార్మోన్స్ అనేవి ఇస్తారనమాట. సో ఆస్తమా అనేది నార్మల్గా రెస్పిరేటరీ డిసీజ్ కాజ్ టు ద అలర్జీ. ఓకేనా. మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది, మోర్ సెన్సిటివిటీ టు అలర్జీ. ఓకే, మెనీ చిల్డ్రన్స్ లైక్ మెట్రో సిటీస్లో ఏంటి అని అంటే అంత ప్లాన్స్ ఉండవు అండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇందుకు డ్యూ టు ఆస్తమా, సెన్సిటివ్ టు ద ఎన్విరాన్మెంట్. ఓకేనా, డ్యూ టు ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడెడ్ ఇన్ ఎర్లీ లైఫ్. ఆటో ఇమ్యూనిటీ అని అంటే కొన్ని నార్మల్గా మెమరీ బేస్డ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఉన్నది అనుకోండి హయ్యర్ వర్టిబ్రేట్స్లో. సో అప్పుడు ఏంటి డిఫరెన్షియేటెడ్ ఇంటూ ద ఫారెన్ ఆర్గానిజం ఫ్రమ్ సెల్ఫ్. అవి సెల్సే అవిటికవే అటాక్ చేసుకుంటాయి కొన్ని. ఇప్పుడు మన ఇమ్యూన్ సెల్సే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉందనుకోండి యాంటీబాడీసే కొట్టేసుకుంటాయి అన్నమాట ఒకళ్ళక అంటే సెల్ఫ్గానే. సో అట్లాంటివి కూడా బాడీ సెల్ఫ్ అటాక్స్ ఉంటాయి చూడండి, బాడీ అటాక్స్ అంటే డ్యూ టు జెనెటిక్స్ కానీ కొన్ని జెనెటికల్ డిసార్డర్స్ కానీ అట్లాంటి రీజన్స్ వల్ల. సో లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అనొచ్చు. వాటిని ఏమంటామంటే రుమటైడ్ ఆర్థరైటిస్ దీనికి ఒక ఎగ్జాంపుల్. ఓకేనా. సో ఓకే, ఇది రేపు చెప్పేస్తాను ఇంకా. ఓకే, రేపు కంటిన్యూ చేద్దాం ఇంకా. ఓకే, బాయ్ దెన్.